ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తానని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు 100 సవాళ్ళు వేసి ఆయన జన్మ ఎత్తాలి. మళ్ళీ ఇంకో జన్మ గెలవాలంటే సీఎం మళ్ళీ ఎలక్షన్ గెలవాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. వినపడుతుందా? నేను బతుకుంటే ఆయన చూస్తా, ఆయన బతుకుంటే నన్ను చూస్తాడు. ఇట్లా మాట్లాడతాం. పేదల పట్టుబడుతున్న జగన్మోహన్ రెడ్డి సీఎం గారే కొట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారు. పేదల బతులు కడుపు కొట్టిన ఆయనే కొట్టాడు, నోలు కొట్టిన ఆయన కొట్టాడు, హత్యలు చేపిస్తున్న ఆయన చేయించాడు. దళితులు పుట్టకూడదు, అసలు ఎస్సీలు గారు పుట్టకూడదు అంటారు చంద్రబాబు నాయుడు గారు. అసలు చెప్పేదండి కొంతమందికి సౌదరుల మా ఎస్సీల పేర్లు బాబు, మా ఎస్సీల ఇళ్ళ పేర్లు కలిసే ఉంటాయి, సౌదరుల ఇళ్ళ పేర్లు కలిసే ఉంటాయి. అయినా సరే మమ్మల్ని శనసంపుతారు. మేము మాత్రం వాళ్ళు మాకు కావాలనుకుంటాము, వాళ్ళ మటుకు మేము వద్దనుకుంటాడు. అందరూ అనుకోరు, చంద్రబాబు గారు ఒకటే అనుకుంటాడు. ఎంతమంది వచ్చినా సరే కానీ జగన్ గారికి మాత్రం ఓడించలేరు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్ 10 రూపాయలు ఇచ్చే 100 రూపాయలు నొక్కేస్తున్నాం. మరి అలాగే ఇతర రాష్ట్రాల్లో దాచేసుకున్నాడు జగన్ బాబు. జైల్లో కూకుంటే కొడుకెళ్ళా ఎన్ని చక్కబెట్టాడు. జగన్కి ఇంకా పెద్ద కొడుకులేడు, ఎన్ని చక్కబెట్టినాక ఇతర దేశాల్లో దాచేసుకున్న దొంగతనం చేసిన డబ్బంతా దాచేసుకొని ప్రజల గొంతుకు కోసేసి దాచేసాడు కదా. అలాగే అందరూ దాచేసుకున్నాను. నేను దొంగోడిని అయితే అందరూ దొంగలేనే అంటాను, అంతే కదా అండి. నేను మంచోడిని అయితే ఎదురున్నాడు మంచోడు అంటారు. అలాగే చంద్రబాబు నాయుడు దొంగోడు కాబట్టి అందరినీ దొంగలు కడుతున్నాడు. ఆ గుండు దమ్ముంటే కోర్టులో నుంచి విడుదలయ్యి రమ్మానండి. దమ్ముంటే ఏమి నేను తప్పు చేయలేదు అనేసి రుజువు చేసుకోమనండి. అంతేగాని చంద్రబాబు నాయుడు ఎవరండి జగన్ ఓడించడానికి? ప్రజలు మేముంటుండగానే ఏమీ చేయలేరు. పాము కలియని చంద్రబాబు నాయుడు, బురద పాము ఆనపాము అన్నీ కలిసి వచ్చినా జగన్ మాత్రం ఏమి ఎడంకాలు గోరు కూడా సెంచలేరు. అన్ని పార్టీలు ఒకవైపు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రావచ్చు, ఇదే మాదే వస్తుంది. మేము వైఎస్ఆర్, మాది మేము ఆయన పార్టీయే. ఈసారి వైసీపీ ఓడిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. బాగుంటదని మాకే వస్తుందని చెప్తున్నామండి మేము. ఇంక మీరు అన్నిసారి ఖండించి అడగక్కర్లేదు. కాదమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంట్లో లేడీస్ కి ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ ఏమీ లేవు అసలు. ఇప్పుడు మా జగన్ వచ్చాకే అన్ని వచ్చినాయి మాకు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. ఎవడో ఆయన ఇస్తాడంటే కుదరదు. మేము మీకు పసుపు కుంకుమ చేసి పసుపు కుంకుమ ఇవ్వలే, ఏమి ఇవ్వలే, మాకు ఏమి ఇవ్వలేదు. మాకు మేము వైఎస్ఆర్, మాది ఫస్ట్ నుంచి వైఎస్ఆర్. దీన్ని ఎవరు కూడా తీసేయలేరు. ఇది ఒక 10 సంవత్సరాలు కాదు, ఇంకా 30 సంవత్సరాలు సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు తీయలేరు. అది ఎవరి వల్ల అవ్వదు. మీరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఇంచు కూడా కదపలేరు. 175కి 175 అనేది 100% జరిగిద్ది. అది రాసి పెట్టుకోండి మీరు. అది ఏదండి, పార్టీలు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పార్టీలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం తీయలేరు. అది మీ వల్ల కాదు. ఎన్ని పొత్తులు వచ్చినా సరే అవ్వదు. అది వ్యతిరేకత ఎక్కడ మొదలైందో మీరు చెప్తారు మాకు. పోనీ ఎక్కడ వ్యతిరేకత మొదలైందండి? మరి ఎక్కడ వచ్చిందండి వ్యతిరేకత? మీకు ఎక్కడ వచ్చిందా? చంద్రబాబు కొట్టింది పేదల కొడిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి నింపింది. జగన్మోహన్ రెడ్డి నింపింది ఎవరినో తెలుసండి? పేదల కడుపు నింపాడండి. పేదల ప్రజల నీడ చూశాడండి. అందుకనే జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా ఆయన అంటుంటారండి, ఈ చంద్రబాబు నాయుడు లేదండి ఏమండి దమ్మున్నవాడు ఎవడైనా సరే సింగిల్గా రావాలండి. అది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమండి. ఒక పవన్ కళ్యాణ్ సింగిల్గా రాలేడండి. అలాగే ఒక చంద్రబాబు నాయుడు సింగిల్గా రాలేరండి, తెలుసండి. పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరవేస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు ఇస్తున్నారు. ఏమండి పులివెందులు పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు కంచుకోట ఏ ఊరండి? కుప్పలోకి వెళ్ళమనండి. పులివెందుల దగ్గర ఎక్కడికి ఏందండి బాబు? ఇప్పుడు ఒక ఏరియాలో పులి ఉందనుకోండి, మనం వెళ్తామా? వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి. ఈడ కుక్కలు ఎలాగ వెళ్తాయండి? అక్కడ పందులు వెళ్తాయా? వెళ్ళాం. పులేనండి. ఎప్పుడు కూడా పులే గెలుతుంది. పులి వెనకాల మాలంటూ సైన్యం ఉందండి. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఒక సైన్యం పనిచేస్తుంది. సైన్యమే ఆయన గెలిపించుకుంటుంది. మళ్ళీ అధికారంలో కూడా జగన్మోహన్ రెడ్డి అండి. జై జగన్. మేము రాము, మేము గెలవని ఆ పొత్తులు పెట్టుకుంటున్నారు వాళ్ళు. అందుకనే పెట్టుకుంటున్నారు వాళ్ళు, అంతేగాని గెలవరు. జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది. జనసేన పొత్తుతో వచ్చినా ఏమొచ్చినా దాన్ని కంప్లీట్గా వాళ్ళ అందరూ ఎన్ని వచ్చినా ఈయన ఏమి గెలవలేక ఏదో మార్పు వస్తుందా, మాకు వేస్తారేమో చూద్దామని తప్ప వాళ్ళ డౌట్ వాళ్ళకు ఉంది. వాళ్ళు రారని వాళ్ళకి తెలుసు. వాళ్ళు వచ్చి పడం అయితే ఇలాగ ఇన్ని పొత్తులు పెట్టుకోరు.
క్యాండిడేట్ ఒక్కడినే నిలబడమనండి, ఎవరినైనా సరే, పవన్ కళ్యాణ్ అవ్వండి లేదా చంద్రబాబు నాయుడు అవ్వండి, ఎవరినైనా సరే ఒక్క క్యాండిడేట్ నికరంగా ఉండరు. లేదా ఒక పులివెందుల్లో కానీ లేదా ఒక కుప్పంలో కానీ పోటీ చేయమనండి. జగన్మోహన్ రెడ్డి కూడా పోటీ చేసి నేను నాయకుడిని అని చెప్పమనండి, చెప్పలేరు. టీడీపీ జెండా ఎగరేస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు సవాల్ ఇస్తున్నారు. కుప్పంలో ఆల్రెడీ ఎగరేసాడు కదండి, ఫ్యాన్ జెండా కుప్పంలో ఎగరేసాడు కదా, అందుకని అంటున్నాడు ఇక్కడ పోటీ చేయమనండి, పోనీ వాళ్ళ కుప్పంలో చేయమనండి, పోనీ ఇక్కడ చేస్తానంటున్నాడు, చేయమనండి పోటీ. ఎక్కడ ఏ నియోజకవర్గం చూసినా రాలేరు. ఈసారి ఖచ్చితంగా పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరేస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తారు. పులివెందుల్లో కాదు, మిగతా చోట్ల ఎక్కడైనా ఎగరేద్దాం చూడమని. పులివెందులు కూడా వదిలేదు. పులివెందులు అంటే జగన్ గారికి అడ్డా కాబట్టి దాని గురించి టీడీపీ జెండా ఎగరేస్తాను ఆడు మోగం ఆడు చెప్పిన అన్ని సోది. కానీ అసలు మిగిలిన ఎక్కడ ఎక్కుతాడో చెప్పమంట డైరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళ అనుభవం ఉంది. పేదోడికి ఒంటరికి పోటీ చేయలేక పొత్తులతో పేదోడికి ఏం పెట్టాడు ఇవాళ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎం చేసాడు లేదా 2 సార్లు సీఎం చేసాడు అనేది వాడి యొక్క కార్యకర్తకి వాడి యొక్క నాయకుడికి లబ్ధి ఉంది తప్ప లేబర్కి అంటే నిరుపేదకు అనేవాడికి ఎప్పుడూ లబ్ధి లేదు. ఇవాళ నిరుపేదకి డైరెక్ట్గా లబ్ధి ఉంది కాబట్టి వాడి పొత్తులకి అది వెళ్తున్నాడు అంతే. ఆయన పాటగాళ్ళకి అంటున్నారేమో, ఆయనకి పాటగాళ్ళ కండం అనేది అలవాటు. అంటే లాస్ట్ టైము కూడా ఏదో 10,000 పశు కుంకంగా చేసి మేము వచ్చేస్తాం అంత ఆర్భాటంగా చేశారు. దానికోసమని ఆయన పాటగాళ్ళకి అంటున్నారు అంతే తప్ప వేరేది. ఇప్పుడు కుప్పంలో నెగ్గమండి, అది సరిపోతుంది. మాకు అన్ని పార్టీలు ఇంకా కలిసి రావాలి, మేము కోరుకునేది అది. మా స్టామినా ఏంటో మా జగన్ గారి బలం ఏంటో మాకు అప్పుడు తెలుస్తుంది, మిగతా ప్రత్యర్థులకు కూడా తెలుస్తుంది. అన్ని పార్టీలు కలిసి రావాలా, క్లీన్ స్వీప్ చేస్తాం, తొంగ పెడతాం. మా నమ్మకం క్లీన్ స్వీప్ చేస్తాం, తొంగ పెడతాం. అన్ని పార్టీలు రావాలి, ఎవడో ఏ సెలబ్రిటీ అయినా రావాలి. అన్ని పార్టీలు మూకముడి చేసుకోండి. సిపిఐ, సిపిఎం, జనసేన, టీడీపీ మొత్తం అన్ని కలుపుకోమని అంతే. ఆ 3 సిలిండర్ల మధ్యలో చంద్రబాబు నాయుడు నిలబెట్టేసేసి ఆ సిలిండర్లు వెలిగించేస్తే సరిపోద్దండి, అంతవరకు ఇంకా అది. అందుకండి ఆ సిలిండర్లు ఇచ్చేది. ఇంత ముందు ఎందుకు చేయలేదండి? అది ఇంత ముందు తను చేయలేదండి, చేశారు కదా, మరి ఇంత ముందే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అండి? ఎందుకు ఇవ్వాలి అంటే మన జగన్ గారు అన్ని పథకాలు పెట్టారు కాబట్టి, అన్ని పథకాలు మన ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళకి అంతకు మించి ఇవ్వాలి అనేసి తను పెట్టుకున్నాడండి. అది అంతవరకే. కానీ అతను ఎన్ని ఇచ్చినా సరే అటు పక్క వెళ్ళే ఛాన్సే లేదండి ఎవరన్నా. ఈ రాష్ట్రానికి 50 సంవత్సరాలు ఏం చేశారు? ప్రతిపక్ష నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఏం పీకాడు? ఇక్కడ పీకింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, పేద ప్రజల బ్రతుకులు బాగు చేశాడు. ప్రతి అకౌంట్ 0 అకౌంట్లలో 2 లక్షల రూపాయలు క్యాష్ వేసాడు. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు నొక్కేస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చంటారు? అది నిరాధారం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అసలు ఏ రూపాయి కూడా మొత్తం నొక్కేశాడు. ఈయన పేద ప్రజలకి పెడుతున్నాడు, వాడు నొక్కేసేవాడు. వాడే తిరిగి ఏమంటాడు? దొంగ ఏమంటాడు? ఎదలోని దొంగ అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఉత్తి బటన్ నొక్కుతున్నాడు కానీ అకౌంట్లో డబ్బులు ఏం పడట్లేదని కూడా చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మహిళలు అడిగితే చెప్తాడు, పక్క రాష్ట్రంలో ఉండి ఆడికేం తెలుసు ఏ బటన్ నొక్కుతున్నాడు? అకౌంట్లన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నాయి, ఈ బ్యాంకుల్లో ఉన్నాయి, బ్యాంకుల ఖాతాల్లోకి వెళ్తున్నాయి డబ్బని. నేను పార్టీలో వ్యతిరేకత మొదలైంది. పార్టీ టికెట్ ఇస్తున్నా కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ పార్టీ నుంచి పోటీ చేయట్లేదని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? నాయకులతో సమానం లేదు. జగన్ ఎవరు పెడితే ఆడే ఇక్కడ ఎమ్మెల్యే, ఎవరు పలానా నాయకుడు అన్నది ఏమీ లేదు. ప్రతి ఒక్కడు నాయకుడే. సిద్ధం ఏంటంటే నేను సిద్ధం అనే కార్యకర్త కూడా ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ.